ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. సిఎస్ రామకృష్ణారావు ఉన్నతాధికారులతో సమాలోచనలు చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్లోబల్ సమిట్ పనుల పురోగతి గురించి మంత్రికి అధికారులు వివరించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీధర్ బాబుతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఈ సమీక్ష సమావేశం సిఎస్ గారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన పనులను సమీక్షించడానికి సిఎస్ గారి ఆధ్వర్యంలో మరి పనులన్నిటిని కూడా వారు ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన ఈ పనులకు సంబంధించిన సమీక్ష చేస్తూ ఉన్నారు. వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది దిగ్గజాలు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి రానున్న సందర్భంలో ఏదైతే విజన్ డాక్యుమెంట్ని మరి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేయబోతా ఉన్న తరుణంలో 2047 సంవత్సరానికి తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందే విధంగా మా ప్రయత్నం, మా ఆలోచన, మా దృక్పథాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే చాలామందితోని సంప్రదింపులు చేస్తూ ఈరోజు స్పెషలిస్ట్తోని, స్టేక్ హోల్డర్స్తోని, వ్యాపారవేత్తలతోని, పారిశ్రామికవేత్తలతోని, విద్యార్థులతోని, విద్యావేత్తలతోని అనేక మందితోని కూడా అంటే అన్ని రంగాలకు సంబంధించిన నిశ్చితార్థులతోని సంప్రదింపులు జరిపి ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తా ఉన్న తరుణంలో మన గురించి కాదు, భవిష్యత్ తరానికి సంబంధించి నిజమైన బంగారమైన బాట వేయాలనే ఒక ఉద్దేశం మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. మరి ఈ కార్యాచరణ భాగంలోనే మరి ఇక్కడికి మరి ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉన్న సందర్భంలో ఈరోజు మా అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉన్న సందర్భాన్ని పురస్కరించుకొని ఎక్కడ కూడా ఎవరికి కూడా మరి ఇబ్బంది రాకుండా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్, ప్రస్తుతం $1 ట్రిలియన్ ఎకనామీ, $3 ట్రిలియన్ ఎకనామీ, దాని లక్ష్యంగా విధించుకున్న సంవత్సరాలు ఏంటి? దానికోసం మీరు ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలు 2034 $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని, 2047 వరకు $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే మా గోల్. ఆ క్రమేణా వివిధ రంగాలకు సంబంధించి ఏ ప్రణాళికలను చేసుకొని వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి మరి వారికి సంబంధించిన ఆలోచనలు కూడా తీసుకొని మరి చాలా సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు తెలుస్తున్న చాలామంది సీనియర్ అధికారులకు సంబంధించి కూడా రాబోయే కాలంలో ఏ విధంగా మనము $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలని వారి ఆలోచనలు, డిపార్ట్మెంట్కు సంబంధించిన ఇతర మిత్రుల ఆలోచనలు, ఈరోజు అన్ని తీరురీత్యా ఈరోజు కాంప్రహెన్సివ్ డాక్యుమెంట్ అంటే పూర్తి స్థాయిలో ఈ డాక్యుమెంట్ కేవలం ఏదో ఇవాళ పెట్టాం రేపటికి ఆచరణ సాధ్యమా అని కాకుండా ఆచరణ సాధ్యమయ్యే విధంగా ఈరోజు మా ఆలోచనలు పెట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు కానీ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కానీ అందరూ కూడా అదే ఆలోచనతో రేపటి నుంచి ఈ విధమైన కార్యాచరణ తీసుకొని వెళ్ళాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే మన దగ్గర శక్తి ఉంది, యుక్తి ఉంది, వనరులు ఉన్నాయి. అన్నిటిని కూడా తోడు యువత ఉంది మన పక్షాన, మరి మనకున్న అనుభవం ఉంది, నైపుణ్యాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా తోడు చేసుకొని తప్పకుండా $3 ట్రిలియన్ ఎకానమీ తప్పకుండా చేసి తీరుతాం. ఆ స్థాయికి చేరుకోవాలంటే ప్రొడక్షన్ అనేది, ఎక్స్పోర్ట్స్ ఇంకా చాలా ఉంటాయి కదా సార్, దానికి సంబంధించిన పాలసీలు ఏముండవు? అందుకోసమే చెప్తా ఉన్నాం. దీని గురించి ముందుగా నుంచే ఆలోచన చేసి ఈరోజు మేము ఉదాహరణకు చెప్తాను, నేను పరిశ్రమల శాఖకు సంబంధించిన
మంత్రిగా ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చాం. సూక్ష్మ మధ్యతర చిన్నతర పరిశ్రమలకు సంబంధించి ఎక్కడైతే ఉపాధి రంగానికి పెద్ద అవకాశం ఉంటుందో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చాం. మా విజన్ అంతా కూడా 2047 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని. ఈరోజు గ్లోబల్ కేపబిలిటీస్ సంబంధించిన అంశం విషయంలో ఒక పాలసీ నిర్ణయం తీసుకుపోతాను. పరిశ్రమలు పారిశ్రామిక అభివృద్ధి ఏ విధంగా జరగాలి. ఈరోజు సెమీ కండక్టర్స్ ఉంది, దానికి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఉన్నాయి, వాటికి ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంతో పాటు ఈరోజు మళ్ళొక్క మారు మరి ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో వివిధ అంశాలకు సంబంధించి ఇక్కడ ఉన్న టెక్నాలజీని చేసి ముందుకు పెట్టి ఇంటిగ్రేట్ ఏ విధంగా చేసి దానికి తోడు ఒకటే పరిశ్రమలు కాదు, వివిధ గ్రోత్ ఇంజన్స్ ఉన్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించి, టూరిజం కానీ ఇంకా అనేక అంశాలు ఏదైతే స్టేట్ ఎకానమీకి వీరు ఉపయోగపడతారు అనేది దాని పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయని అంశం. ఉదాహరణకు చెప్తా ఉన్నాను, టూరిజం అనేది. ఈ టూరిజం అనే అంశము రేపు 2034 వరకు, దాని తదుపరి 2047 వరకు మొత్తం ఇక్కడ ఉన్న మన వనరులను ప్రపంచ స్థాయిలో దేశ స్థాయిలో చూపెట్టి వనరులను ఏర్పాటు చేసుకొని తిరిగి ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. నేను ఉదాహరణకు చెప్పినాను. అట్లానే అన్ని రంగాల్లో ఏ విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడాలి అది ముఖ్యం, ఉపాధి పెరగాలి అది చాలా ముఖ్యం, దానికి తోడు పెట్టుబడులు రావాలి, ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అభివృద్ధి జరగాలి, ఆ ఆర్థిక అభివృద్ధి ద్వారా ఈరోజు సంక్షేమం కూడా అదే క్రమంలో పెద్దకు తీసుకెళ్లే ఒక ప్రయత్నం భాగంలోనే ఈరోజు 1 ట్రిలియన్ ఎకానమీ. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ అంటే ఒక వాణిజ్యం వ్యాపారం చేయడానికి కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండు సరిసమానంగా ముందుకు తీసుకెళ్లి 1 ట్రిలియన్ $3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన. చివరిగా ఒక ప్రశ్న సార్, వికసిత్ భారత్ 2047లో భాగంగానే ఇక్కడ కూడా లక్ష్యం విధించుకొని చేస్తున్నాం చెప్తున్నారు కదా, సెంట్రల్కి స్టేట్కి కోఆర్డినేషన్ ఏ విధంగా ఉంది, ఇచ్చిపుచ్చుకునే విధానం కానీ మిగతా విషయాల్లో, ఎందుకంటే 1 ట్రిలియన్ 3 ట్రిలియన్ అనేది చాలా పెద్ద లక్ష్యం కదా, కేంద్రం సహకారం ఉండాలి, ప్రొడక్షన్ మిగతా అనే విషయాల్లో మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. ఈరోజు సిద్ధాంతపరంగా ఈరోజు వేరే ఇతర పార్టీకి సంబంధించిన ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలకు సంక్షేమం అభివృద్ధి విషయంలో మేము ఈరోజు బేషిజాలకు పోకుండా తప్పకుండా ఈరోజు మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రితోని మంత్రులతోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉన్న పాలసీ విధానంలో కూడా ప్రధానంగా మాకు ఎక్కువ వనరులు రావాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాం, వారి తోడు తీసుకుంటాం. మరి అదేవిధంగా వారి సమన్వయంతోనే ఈ కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అది స్పష్టం మా వైఖరి. ఓకే సార్. సిఎస్ గారు, ఇన్విటేషన్ ఎవరు సార్? ఇన్విటేషన్ దీనికి సంబంధించి ఇంత పెద్దగా సదస్సు నిర్వహిస్తున్నారు, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలను కానీ ఇతర అంటే ఎలన్ మస్క్ లాంటి ప్రపంచ దిగ్గజాలను కూడా ఇన్వైట్ చేస్తున్నట్టుగా, దానికి సంబంధించిన వివరాలు. ఇప్పుడు ఈ గ్లోబల్ సమ్మిట్ మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమం అంటే పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ అంటేనే జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఈ రకంగా రకరకాల రంగాల్లో నిష్ణాతులందరినీ కూడా పిలవడానికి కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపు ఒక 2000 మందికి పైగా మొత్తం అంతా కూడా ఇప్పటిదాకా ఆహ్వానాలు మేము పంపించాం. వారిలో చాలామంది మేము ఇప్పటికే వస్తామని చెప్పి మాకు కన్ఫర్మేషన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి వీరందరికీ కూడా తగినటువంటి విధంగా వారు ఏ సెషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు, మన రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రణాళిక ఎలా ఉంది, విషన్ డాక్యుమెంటు దార్శనిక పత్రం ఎలా ఉంది, దానిలో ఏ రకంగా వారు కూడా పాలు పంచుకుంటారని చెప్పి ఇప్పటిదాకా వారితో చర్చడం జరిగింది. తప్పకుండా పెద్ద సంఖ్యలో వీరంతా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి నమ్మకం మాకున్నది. అంటే ప్రొజెక్షన్కి సంబంధించి అంటే వివిధ శాఖల మధ్య స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, ఏ విధంగా ఉంది సార్? తెలంగాణకు సంబంధించిన అభివృద్ధిని చూపించడం కానీ లేకపోతే సంస్కృతి సంప్రదాయాలు ప్రదర్శించడం, దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే 2 రోజుల కార్యక్రమం కాబట్టి మొట్టమొదటి రోజున ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం గత 2 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏముంది, కార్యక్రమాలు ఏముందని చెప్పి వీటి మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టి తెలియజేయడం జరుగుతుంది. 2వ రోజున ముఖ్యంగా
2034కు మనం ఏమి టార్గెట్స్ పెట్టుకున్నాం, 2047కి ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం అనేటువంటిది వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి పెట్టడం జరుగుతుంది. కాబట్టి 2 రోజుల కార్యక్రమాన్ని స్పష్టంగా విభజించుకొని ఈ రకంగా ప్రజలకు, ఆ తర్వాత మన రాష్ట్ర ప్రజలకు, దేశంలో వారందరికీ కూడా ఈ ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి, పథకాలు ఎలా ఉండబోతున్నాయి, పాలసీలు ఎలా ఉండబోతున్నాయి, ఏ రకమైనటువంటి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండబోతుంది స్పష్టంగా తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 5వ తేదీ వరకు కూడా ఇదంతా కంప్లీట్ చేసి ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇవాళ 2వ తేదీ, 3, 4, 5 ఈ 3 రోజుల్లో కూడా మొత్తం ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి ఆ తర్వాత అంటే 4, 5వ తేదీలో డ్రై రన్ నిర్వహించేలా కూడా, ఎందుకంటే ఇక్కడికి హైవే నుంచి ఇక్కడ లోపలికి వచ్చే ఏ విధంగా వస్తారు, ఏ విధంగానే ఆ విధంగా మొత్తం పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రై రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 6వ తేదీ లోపల సమావేశానికి సంబంధించి ఏ విధంగా నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి ఆ విధంగా లోపల రన్ నిర్వహిస్తారు. ఆ తర్వాత మొత్తం 6వ తేదీ తర్వాత తిరిగి మొత్తం ఆ నిర్వాహకుల చేతులకు వెళ్ళిపోతుంది. 8, 9వ తేదీలో సదస్సు నిర్వహిస్తారు. 9వ తేదీ ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే కూడా ఏర్పాట్లు చేశారు. 3000 డ్రోన్ కెమెరాలు తో ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా మొత్తం సభనంతా కూడా విజయవంతం చేశారు. ఎందుకంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అంటే తెలంగాణ అంతర్జాతీయంగా ఏ విధంగా ఎదుగుతుంది, ఇక్కడ ఉన్న అవకాశాలేంటి, ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలేంటి, ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని తెలియజెప్పేలా కూడా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న అవకాశాలను తెలియజెప్పే విధంగా కూడా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 నిర్వహిస్తున్నారు. 2047 నాటికి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతున్న దానికి సంబంధించి కూడా ఇక్కడ సదస్సులో కూడా అన్ని ఆ అంశాలు తెలియజెప్పే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అంటే ఆ విధంగా కూడా మొత్తం ప్రజెంటేషన్ ఉంటుంది. కాబట్టి అన్ని శాఖల అధికారులు కూడా ఆ మేరకు తమ శాఖల పురోగతి ఏ విధంగా ఉందనే దానికి తెలియజెప్పే విధంగా కూడా ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా వీలైనంత త్వరగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు కూడా శ్రీధర్ బాబు అన్ని శాఖల అధికారులను కూడా ఆదేశించారు.